కొంతమందికి కొన్ని క్యాన్సర్స్ గురించి అవేర్నెస్ ఉంది డాక్టర్ గారు, కానీ గాల్ బ్లాడర్ క్యాన్సర్ గురించి చాలామందికి తెలియదు. గాల్ బ్లాడర్లో స్టోన్స్ గురించి తెలుసు, కానీ గాల్ బ్లాడర్ క్యాన్సర్ అనేది ఉందా, అసలు ఎలా వ్యాప్తి చెందుతుంది, వాటి లక్షణాల గురించి మా కోసం. ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ అండి. గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి ఇంచుమించు మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ 100% అందరికీ తెలుసు. అదేవిధంగా గాల్ బ్లాడర్ క్యాన్సర్ గురించి అవగాహన తక్కువ. గాల్ బ్లాడర్ క్యాన్సర్ వస్తుందని తెలుసు, కానీ అది ఎలా వస్తుంది ఏంది అనేది దాని గురించి ఇన్ఫర్మేషన్ తక్కువగా ఉంటుంది. దానికి 2 రీజన్స్ అండి. ఒకటి, సౌత్ ఇండియాలో ఈ గాల్ బ్లాడర్ క్యాన్సర్ అనేది ప్రివలెన్స్ తక్కువ. అదే నార్త్ ఇండియాలో ఎస్పెషలీ గ్యాంజెస్ బెల్ట్ అంటారు, అంటే గంగా నది తీరాల్లో ఉండే పాపులేషన్కి ఈ గాల్ బ్లాడర్ క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. అట్లీస్ట్ అది దానికి స్పెసిఫిక్ రీజన్ అంటూ మనం ఇంతవరకు కనిపెట్టలేకపోయినాం, కానీ బట్ మనం రీసెర్చ్ చేసినట్టయితే ఈ బెల్ట్లో ఉండే పాపులేషన్కి గాల్ బ్లాడర్ క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి. ప్లస్ వీళ్ళలో గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు దాని కంటిన్యూషన్గా నేను చెప్పిన దానికి సౌత్ ఇండియాలో గాల్ బ్లాడర్ క్యాన్సర్స్ అగ్రెసివ్గా కూడా ఉంటాయి. అగ్రెసివ్ అంటే మనకి పేషెంట్ వచ్చేటప్పటికే అది స్ప్రెడ్ అయిపోవడము తెలియకుండా అనమాట, అంటే లేట్ స్టేజెస్లో కనిపించడము, ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ రెండోది ఏంటి అంటే వీళ్ళకి సిమ్టమ్స్ కూడా నార్త్ ఇండియాలో వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే ఫస్ట్ స్టోన్స్ రావడము, నొప్పి రావడము, జాండిస్ రావడము, తర్వాత గడ్డలాగా గాల్ బ్లాడర్లో స్కాన్లో కనిపించడం, ఇవన్నీ జరుగుతుంటాయి. మనకి సదర్న్ ఇండియాలో ఏంటంటే డైరెక్ట్ ప్రజెంటేషనే వాళ్ళు వచ్చేదే స్ప్రెడ్ అయిపోయి నొప్పి, లేకపోతే రెస్ట్ ఆఫ్ ద లివర్కి పాకిపోవడమో, లేకపోతే వేరే ఆర్గన్స్, పొట్టలో వేరే ఆర్గన్స్కి పాకిపోవడమో, వీటితో వస్తూ ఉంటారనమాట. అప్పటికే చాలా లేటుగా ఉంటుంది, ట్రీట్మెంట్ కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో ప్రైమరీలీ మనం ఎక్కువ స్ట్రెస్ చేసేది ఏంటంటే గాల్ బ్లాడర్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఉట్టి స్టోన్స్ ఉన్నాయి, లేకపోతే ఉట్టి పాలిప్స్ ఉన్నాయి అని చూసి వదిలేయకుండా దాని గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్.